హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ ఫస్ట్కి అయితే మేమైతే ఒక బయటికి వెళ్దాం అనుకున్నాము. అది వచ్చేసి నార్మల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలా వద్దామని అనుకున్నాము. టెంపుల్ అయితే ఏది అని డిసైడ్ అవ్వలేదు. కాకపోతే మామూలుగా మేము ఉండే ఏరియా వచ్చేసి అల్వాల్ దగ్గరలో షామీర్పేట అయితే కొంచెం దగ్గర అవుతుందని ఆ రూట్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఆ షామీర్పేట వచ్చేసి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. ఇంతకుముందు కూడా మేము ఒక 2-3 సార్లు అయితే వెళ్ళాము. సో ఇంకా ఫుడ్ వచ్చేసి ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని బయటికైతే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఏదైనా ప్లేస్ చూసుకొని అక్కడే ఫుడ్ అయితే తినేసి కొంచెం మంచిగా ఎంజాయ్ చేద్దామని అయితే అనుకొని బయటకైతే స్టార్ట్ అయ్యాము. టైం అయితే ఎగ్జాక్ట్గా 1 అలా అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి ఇంకా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అయితే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగి ఫుడ్ అయితే తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసాము. ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫుడ్ అయితే ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని, ఇంకొంతమంది అయితే అక్కడే స్టవ్స్ అది వెలిగించుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరూ గ్యాంగ్లా తయారై ఫుడ్ అయితే తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఆ రోజు నాకు తెలిసి అక్కడ ఏదో జాతర ఉందనుకుంటాను. మేము ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు. మళ్ళీ రిటర్న్లో అయితే వచ్చేసాము. గూగుల్ మ్యాప్లో చూసాము దగ్గరలో ఏదన్నా టెంపుల్ ఏమైతే ఉందని. మాకైతే ఈ శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చూపించింది. ఇంకా సరే టెంపుల్కి అయితే వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్ అయితే బయట నుంచి వచ్చి చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్కి అయితే ఎగ్జాక్ట్గా ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము. పబ్లిక్ అయితే ఎక్కువ రష్ అయితే లేరు, చాలా తక్కువగానే ఉన్నారు. పర్లేదు, మంచిగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ గేట్ అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాం కానీ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ సైడ్లో స్వామివారిని అయితే గోపురం దగ్గర నీట్గా చెక్కేశారు, చాలా బాగున్నారు. ఇంకా మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు సైడ్లో అయితే ఒక చెప్పుల స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. చెప్పులు అక్కడ వదిలేసుకొని ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మనకు నీట్గా కొన్ని 2 ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అక్కడ కాళ్ళు అవి వాష్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళొచ్చు స్వామివారి దగ్గరికి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ లెఫ్ట్ సైడ్ ఈ టెంపుల్ అంతా వచ్చేసి మనకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అట్లా ఉంటాయి కదా స్వామివారి దగ్గర చేసుకునేవి, అవైతే ఇక్కడే జరిపిస్తారంట. మేము లోపల స్వామివారిని అయితే అడిగాము. ఇక్కడే వచ్చేసి అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఇక్కడే హాల్లో అయితే జరిపిస్తారంట. ఈ హాల్ వచ్చి చాలా పెద్దగా ఉంది. లోపలికి పోతున్న కొద్దీ మనకు టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదంతా వచ్చేసి మెయిన్ హాల్ మాత్రమే. ఇక్కడేమో స్వామివారి ఆహ్వాన పత్రిక అని ఉంది. నేనైతే ఉండననేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ టెంపుల్ అలియాబాద్ దగ్గర ఉంటుంది. మండలం వచ్చేసి షామీర్పేట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. దగ్గరలో అయితే అగరబత్తి ఫ్యాక్టరీ అయితే ఉంటుందంట ఈ టెంపుల్ దగ్గర. అది వీడియో క్లిప్లో అయితే చూపిస్తున్నాను, చూడండి. టెంపుల్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే చూపించడానికి. ఈ టెంపుల్లో మనం చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, చాలామంది కావచ్చు, ప్రాబ్లమ్స్లో అలాంటివి ఏదైనా ఉన్నా సరే మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాం కదా. అయితే మనం ఎక్కడికో వెళ్ళి వ్రతం చేయాల్సిన పని అయితే అస్సలు లేదు. నియర్ బై ఈ టెంపుల్ అయితే చాలామందికి నియర్ బై ఉంటుందే అని అనుకుంటున్నాను. ఈ నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే మీకు ఎప్పుడైనా వ్రతం చేయాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్కి వచ్చి వ్రతం అయితే చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మొత్తం హాల్ అనమాట. నేను కింద నుంచి పై వరకు వీడియో అయితే చూపిస్తున్నాను, చూడండి. పైన స్వామివారిని అయితే నీట్గా పెట్టేశారు. ఇది వచ్చేసి మొత్తం హాల్. ఇందులోనే మనకు అన్నదాన కార్యక్రమాలు, ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలాంటివన్నీ ఇక్కడే చేస్తారని చెప్పారు. లోపల అయ్యేవారిని ఉంటే మేము కనుక్కొని మేము వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకా టెంపుల్ పక్కలే అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ కూడా ఉంచారు. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనుకోండి. ఇంకా టెంపుల్ అయితే నీట్గా పీస్ఫుల్గా, ప్లేస్ కూడా చాలా బాగుంది. పక్కల ఇల్లు కూడా పెద్ద ఎక్కువ లేవు. ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది. మీరు కావాలంటే అక్కడే వచ్చి లంచ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చి అక్కడే దర్శనం అది అయ్యాక ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తినిపోయేంత ప్లేస్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా పిల్లలు అయితే ఈ జారుడు బండ ఇవన్నీ చూసాక అస్సలు ఆగలేదు. ఇంకా ఆడుతూనే ఉన్నారు. వాళ్ళు ఆడుకోవడం అయిపోయిన తర్వాతే మేము లోపలికి అయితే వెళ్ళాము. మనకు స్టార్టింగ్లో అయితే వినాయకుని టెంపుల్ అయితే ఉంటుంది చిన్నగా. తర్వాత వినాయకుని ఫస్ట్గా దర్శనం చేసుకొని మేము ముందుకైతే వెళ్తాము. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం అయితే ఉంటుంది కదా, ధ్వజస్తంభం ముందుగానే మనకు చిన్న శివలింగం అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మనకు కావాలంటే దీపాలు అవన్నీ వెలిగించుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకోవచ్చు బయటనే. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది ఇదే టెంపుల్. ఇంతకుముందు నేను స్టార్టింగ్ క్లిప్లో చూపించాను కదా, అది మొత్తం హాల్ అనమాట. ఈ టెంపుల్ ముందు అయితే ఒక ధ్వజస్తంభం అయితే ఉంది.
ముందు అయ్యేవారు కొంతమంది భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఈవినింగ్ టైం అన్నందుకో నాకు తెలియదు కానీ కొంచెం పబ్లిక్ అయితే ఆ టైంలో తక్కువగా ఉన్నారు. మ్యాక్సిమం పబ్లిక్ సండేస్లలో ఎక్కువగా ఉంటారని చెప్పారు. టెంపుల్లో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారంట. లోపల అయ్యేవారిని అయితే మేము అడిగి కనుక్కున్నాము. అయితే చాలామంది ఏం చేస్తారంటే వ్రతం చేయడానికి అన్నవరం వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళ ఇంట్లోనే వ్రతం అది చేసుకుంటారు కదా. అవి రెండు వీలు కానప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి టెంపుల్కి అయితే వెళ్ళి మనం అక్కడే వ్రతం అయితే చేసుకోవచ్చంట. ఇంకా వ్రతం చేసుకోవడానికైతే మనము అమౌంట్ వచ్చేసి 2000 అలా పే చేస్తే మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారంటే. అంటే వ్రతం కావాల్సిన పీట కావచ్చు, దేవుని ప్రసాదము, తర్వాత మిగతా సామాగ్రి అన్నీ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేసి మనకు వ్రతాన్ని అయితే కంప్లీట్గా చేయిస్తారంట. మేము ఇంకా దర్శనం చేసుకుందామని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపల అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. స్టార్టింగ్ మనం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం అయితే జరిపిస్తారంట ఆ ప్లేస్లో. ఇంకా స్ట్రేట్గా అయితే మనకు శ్రీ రమ సత్యనారాయణ స్వామి అయితే ఉంటారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే అమ్మవార్లు అయితే ఉంటారు. మనకి ఇంకా అక్కడ ఉన్న అయ్యవార్లు అయితే మనకు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ పౌర్ణమి రోజు అయితే మనకి ఇంకా సత్యనారాయణ స్వామి కళ్యాణం అయితే జరిపిస్తారంట. దానికి ప్రైస్ వచ్చేసి మనం 600 అలా పే చేస్తే కళ్యాణంకి అయితే అటెండ్ అవ్వచ్చు. కళ్యాణంకి అటెండ్ అయిన భక్తులందరికీ ఇంకా అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుందంట. అయ్యవారే చెప్పారు. లోపల ఇన్ఫర్మేషన్ అయితే మేము కనుక్కొని వీడియో అయితే మనం వ్రతం చేయాలంటే నార్మల్గా 800 పే చేసి వ్రతం అయితే చేయొచ్చు. కాకపోతే దానికి మనమే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.